మీకైతే ఈరోజు ఒక మొక్క గురించి చెప్పబోతున్నాను. ఆ మొక్క చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే నేను ఉన్న ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం కొండలు అనమాట. అక్కడ ఉంటుంది మా ఊరు. కొండలు, రెండు కొండల మధ్యలో ఉంటుంది. రెండు కొండలకి ఏదైనా పొరపాటుగా ఏమైనా అవుతే ఏదైనా అయిపోవచ్చు, మా ఊరు ఏదైనా కుళ్ళిపోవచ్చు. ఇంకా నామరూపమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లొకేషన్ చూడండి. ఇదే అనమాట నా లొకేషన్. నేను ఇప్పుడు అంటే ఉదయం లేవగానే 4 గంటలకు లేచి ఇక్కడ వస్తానమాట. ఇప్పుడు ఆ టైం వచ్చేసి 6 అవుతుంది. 4 గంటలకు వచ్చిన వాడిని ఇప్పుడు 6 మొహం కూడా కడుక్కోలేదు. సో మీకైతే ఈరోజు ఒక మొక్క గురించి చెప్తాను. ఆ మొక్క గురించి తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ వెళ్ళాలి, మా తోటలోనే అక్కడ తోటలో అవతల వెళ్ళాలి. అక్కడైతే ఓ మొక్క ఉందన్నమాట. ఆ మొక్క చాలా యూజ్ అవుతుంది. ఆ మొక్క దగ్గర వెళ్ళాక మళ్ళీ వీడియో రికార్డింగ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ చూడు. ఆ కొండ ఇప్పుడు నేను మీకు చూపించబోయే మొక్కలు వంటివి కానీ మీ చుట్టుపక్కల ఉంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మొక్క అయితే మీకు చూపిస్తాను, చూడండి. బేక్ కెమెరా పెట్టి చూపిస్తాను. నేను చెప్పిన మొక్క అయితే ఇదే అనమాట. ఇదే చూసుకోండి. ఇది మీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే కొద్దిగా కాపాడుకోండి. ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం పడడం అంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ మొక్క ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. పువ్వు చూడండి, పువ్వు ఇది ఇలా అవుతుందన్నమాట. ఓకే గైస్, మీరు చూసారు కదా మొక్క అయితే ఇదనమాట. ఇలాంటి మొక్కలు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కాపాడుకోండి గైస్, మీకు యూజ్ అవుతుంది. మొక్క యూజ్ ఎందుకు అవుతుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. లొకేషన్ అయితే చూసుకోండి. ఇది ఇందాక నుంచి తోట అంటున్నాను కదా, ఇదే అనమాట మా తోట. పెద్ద 10-15 ఎకరాలు అయితే కాదు, జస్ట్ ఓ ఎకరం ఉంటుంది అంతే. కొండ చూసుకోండి ఇలా మంచు కప్పేసిందో. అలా వస్తే అక్కడ చందులో ఉంటుంది మా ఊరు. ఏదైనా ఇది ఇటు కొండ అటు కొండ, ఈ రెండు కొండలకి ఏదైనా అవుతే మధ్యలో మా ఊరు మటాస్ మా రూపం మేలుకొని వెళ్ళిపోతుంది. ఇలా వస్తే ఇటు పక్క మా పెదకొండ, ఇటు పక్క మొత్తం లొకేషన్ చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే మా పెద్దకొండ అనమాట. ఇప్పుడు పొగమంచు మొత్తం కప్పేసింది. ఈ పొగమంచు వెళ్ళిపోతే క్లియర్ కనిపిస్తుంది. అప్పుడు లొకేషన్ కూడా బాగా వస్తుంది, చూసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్.